గురువును ఎందుకు స్మరించాలి, ఎందుకు దర్శించాలి, కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి అనే సందేహం ప్రతి ఒక్కళ్ళకి సహజంగానే వస్తూ ఉంటుంది కదా. గురువు ఒక శిల్పి లాంటి వాడు. ఒక బండరాయిని చెక్కి 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 ఒక అందమైన శిల్పంగా ఎలా అయితే చెక్కుతారో అలాగ గురువు మనలోని కల్మషాన్ని అంతా చెక్కేసేసి మనలోని మలినాలను అన్ని తీసేసేసి ఒక అందమైన శిల్పంగా మనల్ని మార్చేగల ప్రజ్ఞాశాలి గురువు. ఒక మంచి గురువు మలిచిన శిష్యుడు సంస్కారవంతుడై సమాజానికి ఎంతో ఉపయోగపడతాడు. అలా గురువు సమాజ సేవ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కి ఒక స్వర్ణకారుడు అంటే జ్యువెలరీ తయారు చేసేవాడు బంగారాన్ని సాన పెట్టి 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 ఎన్నో అందమైన చెక్కుళ్ళని చెక్కి ఒక ఆభరణాన్ని తయారు చేస్తే అది వేసుకున్న వారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబెట్టి సద్గురువులుగా నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. ఒక తోటమాలి ఉన్నాడు అనుకోండి, ఆ తోటమాలి ఏం చేస్తాడు, భూమిని అంతా నీట్గా చదును చేసి అప్పుడు విత్తనాలు చల్లి ఎరువులేసి నీరు పోసి అన్నీ చేయడం వల్ల ఉపయోగపడే ఫలాలు పుష్పాలు ఎలా అందిస్తాడో అలాగే గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడనమాట. గురువు మార్గదర్శకుడు. తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంతవరకు చేయాలో, ఏది మంచి ఏది చెడు అని నిర్ణయింపగలుగుతారు. వ్యాస మహర్షి మానవ జాతి అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలి దైవత్వాన్ని చూపే శృతి స్మృతి పురాణాలు శాస్త్రాలు అందించిన గురువు. వేద విభజన చేయడం వల్ల వేద వ్యాసునిగా ప్రసిద్ధి పొందాడు. ఫుల్ వీడియో లింక్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే కింద కూడా ఇవ్వడం జరుగుతుంది, తప్పకుండా వీక్షించండి.